మేడారం అంటే తమ బంధం, భక్తి, భావోద్వేగం, బాధ్యత అని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. మేడారంలో 10 తరాలకు సరిపడా అభివృద్ధి చేస్తామన్నారు. దీక్షతో, బాధ్యతతో జాతర నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. గతంలో వేసిన షెడ్లను తొలగించి పక్కకు పెట్టామన్నారు. మేడారంలో ఎలాంటి ప్రతిమలు లేకపోయినా కోట్లాది మంది భక్తులకు తరలి వస్తుంటారని చెప్పుకొచ్చారు. సమ్మక్క సారలమ్మ ఆదివాసుల అస్థిరత్వానికి సంకేతమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మేడారంలో తెలంగాణ మంత్రులు పర్యటించారు. కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, పొంగిలేటి మేడారం చేరుకుని అక్కడ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. ఒక్క లిఫ్ట్ లో అవుతుందా? ఈ బయట షూస్ వచ్చాయి సార్. ఈ కాంబస్ వెళ్ళి వస్తున్నాయి. ఇది ఏదో అధికారం కోసమో అలంకారం కోసమో కాదు, మా ఆత్మగౌరవం కోసం, మా అస్తిత్వం కోసం, మా భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడడం కోసం, పెంపొందించడం కోసం, 10 తరాలు ఉంచడం కోసం. కాబట్టి ఖచ్చితంగా అన్నట్టుగా సీనన్న అన్నట్టుగా మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది. కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు, ఇక్కడ అంత ఎడారి చేసిర్రు, ఇంకేదేదో వాగుతున్నారు. అవన్నీ వీడియోలు అట్లా దాచిపెట్టుకోండి. ఓ 10 రోజులు, నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి. కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు, దేవుని దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు. నేను చెప్తున్నా కదా, సమ్మక్క సారలమ్మ చాలా పవర్ఫుల్, ప్రకృతి దేవతలు. మరి కొంగు బంగారంలా అక్కడ ఒక విగ్రహం లేదు, లేదా బంగారం లేదు, బంగారు ప్రతిమలు లేవు. కానీ ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారంటేనే ఆ భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం పెరగడానికి కారణం వాళ్ళు కోరుకున్న కోరికలు ఆ తల్లులు తీరుస్తున్నారు. కాబట్టి దయచేసి నేను అందరికి ఒకటే కోరుతున్నాం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నాకు తెలిసిన నాటి నుంచి, మేమిద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిండు, మా అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిండు, ఎంపీగా వచ్చిండు, పిసిసి అధ్యక్షుడిగా వచ్చిండు, సీఎంగా వచ్చిండు.